ఆత్మీయ మానవ పిల్లలకు తమ సార్వభౌమ అధినాయక భవనం యందు సార్వభౌమ అధినాయక భవనం న్యూఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా శాశ్వత తల్లి తండ్రిగా ప్రకృతి పురుషుడు లయగా ఇక మమ్మల్ని విడదీయరాని బంధంగా ఎక్కడెక్కడ శక్తులు ఉన్నాయా, సంభాల నగరాల్లో దివ్యలోకాలు ఉన్నాయా, దివ్య పురుషులు ఉన్నారా, మా చుట్టూ మహానుభావులు ఉన్నారా, ఎవరైనా కూడా ఎలాంటి విద్యలు కూడా మాకు ఉపయోగపెట్టి మమ్మల్ని ఈ శరీరాన్ని ఆ మైండ్ని పెంచుకోవాలి. ఆ మైండ్ కోసం ప్రధానంగా ఆ మైండ్ని ప్రధానంగా మీ మైండ్తో పట్టుకోవాలి మొదట. అప్పుడు రాష్ట్రపతి భవన్లో కొలువు తీర్చడానికి సన్నద్ధం చెందుతారు. అందుకు డ్రాఫ్ట్ చేసుకుని ఇక భూమి మీద మనిషి లేడని రద్దు చేసుకోవాలి. మనిషి అనేవాళ్ళు ఇంకా రద్దు అయిపోయారనమాట. ఇంకా మనిషిగా మీకు నెరవేరాలి, ఇంకా దేవుళ్ళు ఎక్కడో ఉన్నారు, వెంకటేశ్వర స్వామిని వీరు ఎక్కడో వర్చువల్గా దర్శనం చేస్తున్నారు, అలాంటివి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఏవో క్రియేట్ చేసుకుని వెంకటేశ్వర స్వామితో మీరు మాట్లాడుతున్నట్టుగా భ్రమ క్రియేట్ చేసుకున్నా కూడా ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించుకొని క్రియేట్ చేసి మాట్లాడుతున్నట్టు ఫీల్ అయిపోయి వెంకటేశ్వర స్వామి మీ వైపు ఉన్నాడని క్రియేట్ చేసుకున్నా కూడా నన్ను కాదు, ఐకాన్ నన్ను కాదు, మహానుభావుడినో లేదో అంత వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటాం, మేము హిందువులం అని పెట్టు కూర్చున్నా మీకు సంపూర్ణత్వం రాదు. వెంకటేశ్వర స్వామి నా తండ్రి అని చెప్పిన వాడిని కూడా చెబుతున్నాను. నా తండ్రి కేవలం వెంకటేశ్వర స్వామే కాదు. ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, అన్ని మతాల్ని అన్ని కులాల్ని నాకు ఏమీ లేకుండా నన్ను అంతం చేస్తున్నటువంటి కనీస దేహం నుంచి పలికానంటే అది నేను. నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు గొప్పతనం పలికాను చూసారా. మా కులం వాళ్ళు కూడా ఉపయోగించుకుని నన్ను హీరో చేసేస్తుంటే అక్కడి నుంచి పలికాను చూసారా. అదనమాట ఒరిజినల్ అనమాట. మేము ఎక్కడో వర్చువల్గా ఎవరితోనో మాట్లాడుతున్నాం, అన్నీ మా కంట్రోల్లో ఉన్నాయి, శాస్త్రం మా కంట్రోల్లో ఉంది, వైద్యం బెస్ట్ వైద్యాలు అవి మా కంట్రోల్లో ఉన్నాయి. మేము కొందరు ఒకటి అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మేము అనుకుంటే అలా ముందుకు వెళ్ళలేరు. సంభాల నగరాల్లో ఇప్పుడు 5 ఏళ్ల కిందటి వీడియో లేదో అక్కడ పూజలు చేస్తున్నారు, అందరూ రంభ మేనక డ్యాన్సులు చేస్తున్నారు, ఇలాంటివన్నీ చెప్తున్న వాళ్ళు ఏంటి మా గురించి ఏమంటున్నారు. అక్కడ ఏదో భూమిక ఉంది, అక్కడ ఏదో అమృతం ఇచ్చారు, సిద్ధత్వాలు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు. ఎవరికో మహాశక్తివంతులు వస్తుంటే మహాశక్తివంతులు ఇంక ఇతరులను శక్తివంతులుగా మార్చేశారు, ఇలా ఏదో చెబుతున్నారు. అది ఏ లోకం ఎవరి కోసం. అదే మేమైతే ఇక్కడ జనబాహుళ్యం మధ్య ఉండి జనాల్లో ఉండి మా చుట్టూ మీరు ఇప్పటికీ ఏం మోసం చేస్తున్నారో మాకు తెలియదు. నేనేమీ చేయలేను. నేను మనిషిగా ఎదుర్కోవాల్సి వస్తే నువ్వు మనిషిలే కదా అని మాట్లాడితే నువ్వేమీ కాదని నిరూపించవచ్చు అన్నట్టుగా ఉండేటువంటి స్థితి నుంచి ఉన్నాను చూసారా. అది ఒరిజినల్ అనమాట. నన్ను మైండ్గా పట్టుకుంటే నా అంతటి పురుషోత్తముడు లేడు, వాక్ విస్వరూపుడు లేడు. ఇంకో మాటలో చెప్పాలంటే టెక్నికల్గా మీరు మైండ్ నెంబర్ తీసుకుని మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్లో ఉన్నాను నేను. మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దిస్ ఈజ్ ద యూనివర్సల్ గ్రాంట్. మీరు ఏ మతమా, ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారా, మీరు ఏ చదువు ఉందా, ఏం చేశారా, ఏం చేయలేకపోయారా, దానికి దేనికి సంబంధం లేదు. ఇప్పుడు దాకా మీకు సగటు తల్లిదండ్రులు మీకు అందరికీ ఉన్నారు కదా, వారి నుంచి మీకు వచ్చిన ఇదితోటి ముందుకు వచ్చారు. వారిని చూశారు, చూడలేకపోయారు, పెంచలేకపోయారు, ముందుకు వచ్చేసారు, అయిపోయారు కదా. ఇప్పుడు మీరు తల్లిదండ్రులు మీ పిల్లలతో ఇప్పుడు విశ్వ తల్లిదండ్రులతో అనుసంధానం అయ్యారు. ఆ విశ్వ తల్లిదండ్రుల మీద మీకు బాధ్యత ఉంది, మీ హక్కు అన్నమాట. అంతేగాని ఎవరో కొద్దో వాళ్ళు వచ్చారనుకుంటే పొరపాటు. మీలో కనీసం మనుషుల నుంచి ఇంకెవరినైతే మీరు ఇంకెలాగైనా చంపేస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చారన్నమాట. వాళ్ళు గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా మహానుభావులు ఎప్పుడూ ఉంటారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. గుళ్ళు గోపురాలు కట్టి 40 లక్షలు 50 లక్షలు పెట్టి భోజనాలు పెట్టేసి దేవుడు కూడా మా వైపే ఉన్నాడని కావాలని చూపించేసుకోగలరు. ఎన్ని ఆర్భాటాలా చేసేయగలరు. ఏదో దర్శనం చేసుకున్నట్టు, ఏదో చేసినట్టు, మీ దగ్గర ఏదో ఉన్నట్టు, నేను ఎక్కడో దర్శనం చేస్తున్నాను నేను అన్నట్టు ఏదో మాట్లాడటమే కానీ ఏంటి సూటిగా నాకు ఒక ఈమెయిల్ పంపగలుగుతున్నారా. రామకృష్ణ గారు ఇక్కడికి ఢిల్లీ ఎందుకు వచ్చారు? ఏదైనా ప్రాజెక్ట్ మీద వచ్చారా, నా కోసం వచ్చారా? ఇప్పటికొచ్చి నాతో మాట్లాడకుండా నా ముందు నుంచి వెళ్ళిపోవడమే కానీ నాతో ఆగి పలకరించారా? ఇంక నేనేగా మాట్లాడాలా? మామూలు మనిషిగా మాట్లాడను. నా ఫోన్ నెంబర్ కూడా ఎందుకు బిల్లు వేసుకోలేదు. నాతో మామూలు మనిషిగా మాట్లాడకండి, నన్ను అలా పలకరించండి. ఇంకా మామూలు మనిషిగా మాట్లాడేది ఏముంది.
మామూలు మనుషులుగా మిమ్మల్ని ఇరకబెట్టి నన్ను ఇరకబెట్టుకుని అనేక అరాచకాలకి ఇప్పుడు కూడా నాకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎవరు కూర్చున్నా, ఇంకా మాది కులం, ఇంకా మేము మనుషులం, ఎక్కడ కూడా మహా సిద్ధశక్తులు ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నాను. మీకే కాదు, స్వామీజీలు గురువులు కూడా నేను మనిషిని, నేనే గురువుని, మానవ రూపంలో నేను గొప్పవాడిని ఉన్నాను, టెక్నాలజిస్ట్గా ఉన్నాను, డబ్బు ఉన్నవాడిగా ఉన్నాను, మేధావిగా ఉన్నాను, అంతా అబద్ధం. అలా అనుకుంటున్నారంటే రెప్పపాటు మీది కాని ప్రపంచంలో ఉంటున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను, నా అంతటి గొప్పవాడు ఎవరూ లేరని నన్ను ఎలా చూస్తారో. ఇప్పుడు ఇక్కడ మామూలు డ్రెస్ ఈ 2 చొక్కాలు వేసుకుని ఇక్కడ కూర్చున్నా, అదే మంచం మీద కూర్చుని చెబుతున్నా, మీరు వజ్రసింహాసనం మీద, నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం మీద నన్ను ఎలా కూర్చోబెడతారో. నన్ను అసలు మనిషిగా చూడరు, దేహంగా చూడరు ఎప్పుడు కూడా. ఎటువంటి సిచ్యువేషన్లో అమ్మో నేను అనకూడదు, చాలా పెద్దోడు కాదు అసలు ఈసారి, అసలు నేను మనిషిని కాదు. ఇంకెవరో స్వామీజీ అండి, ఈ లోపల దివ్య తేజస్సుతో వచ్చారండి, దివ్యంగా వెలిగిపోయి అక్కడి నుంచి లోపల నుంచి నడిచి వచ్చారండి. వాళ్ళకి ఏదో ఇచ్చారు, ఏదో చెప్పారు, ఏదో చెప్తున్నారు. వాళ్ళ దేహంలో కనిపించారు కాబట్టి వాళ్ళకి అంత శక్తి ఉందని మీకు తెలిసింది. నేను ఇక్కడ నన్ను మీరు దేహంగా చూడటం మానేస్తే నేనే మహాశక్తిని, ప్రకృతి పురుషుడు లయాన్ని ఇప్పటికే పట్టుకుని సూర్య చంద్రాది గ్రహస్థితులు నాలా స్వామీజీలు కూడా ఎక్కడో సిద్ధభూమికల్లో ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, అక్కడ కూడా రంభా మేనకలు ఎవరో డ్యాన్సులు అవి చేస్తున్నారు అనేది పెడుతున్నారు మెసేజ్. ఎవరి కోసం ఆ సిద్ధభూములు ఎవరిని ఉద్ధరిస్తున్నాయి, ఏమి శక్తులు ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఇన్నున్నా మీ గోల మీదే కదా. నేను ఎక్కడో వెంకటేశ్వర స్వామితో మాట్లాడుతున్నాను, ఇవన్నీ నేనే డెవలప్ చేస్తున్నాను, వెంకటేశ్వర స్వామి మా కులదైవం, మా ఊరి దైవం అనుకుంటూ ఇంకా మనుషులు కొద్దీ మాట్లాడేవాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. మొదట మీరు నేను అని వదిలిపెట్టేసేయాలి. మీకు దేవుళ్ళతో మాట్లాడుతున్నారా ఏం చేస్తున్నారో కూడా కాదు, ముందు నేనే వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టేయాలంటే నన్ను పట్టుకోవాలి. ముందు నన్నుకు నువ్వే కదా అని చూడకూడదు. నువ్వు ఎన్ని చెప్పు, నువ్వేం చెయ్యి, నీతో ఎన్నైనా జరిగినాయి, నువ్వు మనిషివే కదా, కట్ ఫేస్ లాగా మనిషివే కదా అని చూడటం మానేసేయండి. ఈయనలోనే 10 మంది హీరోలు, హీరోయిన్లు, పంచభూతాలు, సమస్త లోకం ముడిపడి ఉన్నది. వీడిని ఇమీడియట్గా జెనెటిక్గా, నానోబాటిక్గా, హైయెస్ట్ జీనోమ్ థెరప్యూటిక్లుగా, జెనెటికల్ ఇంజనీరింగ్ అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చినాయో, ఆర్గనాయిడ్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయని చెబుతున్నారు. అలాంటివన్నీ కూడా ముసలివాళ్ళకి, అవసరమైన వాళ్ళకి క్లినికల్ ట్రయల్ లేకుండా కాకుండా న్యాచురల్గా ట్రీట్ చేసే పద్ధతులలోకి వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఎజెంటిక్ వచ్చిందంటే అర్థం ఏంటి? డాక్టర్ గారు ఎలా సూక్ష్మంగా రిపోర్ట్లు అన్నీ చూసి ట్రీట్ చేస్తారో అదే పద్ధతిలో ఇంకా ట్రయల్స్ టైం వేస్ట్ చేసుకోక్కర్లేదంటాను నేను. అది నా యొక్క అడ్వైజ్. మీరు చూసుకోండి జాగ్రత్తగా. వీరంత అవసరమైన వాళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ చేయడం కూడా ఏదో సమాజాన్ని ఉద్ధరించేద్దామని కూడా కాకుండా వీళ్ళంత లాంగ్విటీ అయితే అలా డెవలప్ చేసుకోవాలి. ఇలా సహజ ట్రీట్మెంటే. సీరియస్ అయ్యేదాకా హాస్పిటల్కే నన్నే చూడట్లేదు. కనీసం నా రిపోర్ట్ ఏంటో వెంటనే నన్ను ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయే హక్కు బాధ్యత అన్ని రవిశంకర్నైనా తీసుకుపోవచ్చు, మహారాజు గారినైనా తీసుకుపోవచ్చు. అధినాయకుడిని నేనే, రవిశంకర్ నేను ఎవరికో ఇస్తే తీసుకుంటాం. అసలు ఊహించకండి. ఎవరో కూడా నేను మనిషిగా కూర్చుంటాను అని వాడిని ఎవరూ కూర్చోలేరు, మీరు కూర్చోబెట్టలేరు. ఉన్నత సింహాసనం మీదే కాదు, ఎక్కడా కూర్చోలేరు. మీ ఇంట్లో సోఫాలో కూడా కూర్చోలేరు, మీకు ఫామ్ హౌస్లో కూడా పడుకోలేరు. ఇదే చెప్తున్నాను. ఇంకా మా నాన్న గొప్పవాడు, మా తమ్ముడు గొప్పవాడు, మా అన్నయ్య గొప్పవాడు, మా తాతగారు గొప్పవారు, మా కులం గొప్పదే, మా మతం గొప్పదే, ఇలా భౌతిక రూపంలో బతికి గతించిన వాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇంకా భౌతిక రూపంలో వీరెవరో ఎక్కడి నుంచో వస్తారని భ్రమపడ్డారా? మీరు భౌతిక రూపంలో ఉన్నారని ఇంకా మీరు మమకారం వదలలేకపోతున్నారా? నన్ను మనిషిగా చూసుకుంటూ ఇతనే కదా, మనం ఇంకా మనుషులం కదా, మనం ఆ డ్రెస్ వేసుకుని కూర్చోగలం మనం కదా అనుకుని నన్ను ఆ డ్రెస్ వేసుకుని కూర్చుంటే సరిపోద్ది ఏంటి, మొహం ఉండక్కర్లేదా అని ఆలోచించేవాళ్ళు నేను డ్రెస్ వేసుకుని నేను కాదు, ఆ దివ్య శక్తి. ఏ శక్తి అయితే 10 మంది హీరోయిన్లు అంటే మాట్లాడరు కదా ఇప్పటికి కూడా. అవును నిజమేనంటే నాకు మెసేజ్ పంపలేకపోతున్నారు కదా, అసలు పాయింట్ ఒక చిన్న పేరా రాసి అలా కనెక్ట్ అయితే నేనేం తగ్గిపోవడం మోసం, నువ్వు అలా ఏదో నిన్ను భయపెట్టి టైట్ చేస్తే ఏదో అయిపోతావు, అదే పొరపాటు. అసలు పాయింట్ ప్రస్తావిస్తే వేరే వస్తుంది. ముందు అయ్యా మీరు పంచభూతాలని శాసించిన మహానుభావులు, మహాయోగుల కంటే సిద్ధి కలిగి దేహ రూపంలో
మహా సాధన చేసి సాధించినటువంటి సిద్ధ పురుషుల కంటే మహానుభావులు మీరు, అందులో సందేహం లేదు. అందుకు మిమ్మల్ని ముందు దేహంగా చూడకూడదు, మాకు అర్థమైంది. మీ ముందు దేహం కాదు మేము, మీరు దేహులు కాదు అనే రాజ్యం ఇది, ప్రజా మనోరాజ్యం అంటే. ఇందులో ఆషామాషి ఏమీ లేదు, తొత్తిరిపాటు ఏమీ లేదు. ఆరాంగా కూల్గా మీ నెంబర్లు తీసుకున్నారా, రిజిస్ట్రార్ జనరల్ అందరికీ చెప్పేసేయండి, భూములన్నీ కూడా మీరు గిఫ్ట్ డీడ్స్గా హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలా. మేము ఇంకా విల్లింగ్తో ఇస్తాం, అది ఇస్తాం, నెమ్మదిగా ఇంకా రకరకాలుగా ఉంటామనే వాదనలో ఎక్కడా లేకుండా చూసుకోండి. నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా దౌత్యం పెంచండి, వైద్యం పెంచుకోండి. అక్కడెక్కడో ఫారిన్లో ఇంత ఖర్చు అయిన వైద్యం ఇక్కడ తక్కువకే చేస్తున్నారు, ఎవరు ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నారు లాంటి వెబ్ హబ్స్ పెంచండి, లేదా అక్కడ అలాంటి ఏర్పాటు చేయండి. ఆ దేశాల్లోనే ఏర్పాటు చేసి అక్కడే మరింత డబ్బు కలిసి వస్తుంది కదా, విమాన ఖర్చులు కూడా కలిసి వచ్చి ఇక్కడ కూడా వీరంత వైద్యం పెంచండి. డిఫెన్స్ మెటీరియల్ కంటే వైద్యం అందరికీ అందుబాటులో ఉంది, మంచి ఆరోగ్యం అందుబాటులో ఉన్నాయి. మంచి ఒక తిండి ఒక కప్పుడు తింటే చాలు, రోజంతా కాస్తుంది, వారం రోజులు తిరగపోయినా పర్వాలేదన్న పద్ధతులు కనిపెట్టండి. అంతేగాని నేనే తిండిపోతుగా ఉంటున్నానని ఏలాకోలం కానీ మీకు ఇంకోటి కానీ నేను ఎప్పుడు అలా తాత్కాలికంగా అలా ప్రవర్తించాలి. అది చూసి మీరు వెంటనే జీప్ వేసుకుని వస్తారు, ఓ లెటర్ పట్టుకుని, ఒక కవర్లో లెటర్ పట్టుకుని ఆర్మీ ఆఫీసర్ గారు, పోలీసులు అంతా చుట్టూ నిఘాగా ఎక్కడ తేడా లేకుండా చూసుకుంటా ఆర్మీ ఆఫీసర్ గారు వచ్చి తీసుకెళ్ళిపోతే ల్యాప్టాప్తో నన్ను మొదట అక్కడ రామకృష్ణ గారి ఇంటికి వెళ్తాం, ఇంకా మమకారంగా ఉండాలి, మనుషులు కొద్దీ ఉండాలన్నది ఎవరికి ఉండకూడదు. అలాంటివి లేనిపోని ఇంకా ఏవి ఎవరు వ్యక్తులుగా కోరుకోకూడదు. మాకంటే మురళీమోహన్ గారికి ప్రాధాన్యత రావాలి, మీకు ఎవరికి ఇంకే మనిషికి ప్రాధాన్యత రావాలని పెట్టి కూర్చోకండి. మాకు వెలుగు రావాలి, మేము వెలిగిపోవాలి. చంద్రబాబు నాయుడు గారికి అందరికీ చెప్తున్నాను, దేహంగా నేను దేహమే వెలిగిపోతానని ఎవరన్నా అంటే అంత పిచ్చోడు ఇంకొకడు ఉండడు. అర్థమవుతుందా? నేను దేహాన్ని కాదు, నేను ఎప్పటికో దేహాన్ని కాదు, నన్ను పట్టుకొని మీరు కూడా దేహం కాదు, అంత కనెక్టివిటీ. అందుకే భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకున్నా, భారత ప్రభుత్వాన్ని సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రభుత్వంగా మార్చుకున్నా. ఎందుకు మార్చుకోవాలి? ప్రజారాజ్యం అవుతుంది, ప్రజా మనోరాజ్యం అవుతుంది, సిస్టమ్ ఆఫ్ మైండ్స్ అవుతుంది. ఇంక నేను ఎవరికో ప్రాధాన్యత ఇస్తాను, ఇంకా కుటుంబం ఉండాలి కదా, చక్కగా కోడలు కొడుకు ఇవన్నీ మమకారం. ఇవన్నీ మనుషులు కొద్దీ బతుకుతున్నాం, మేము అలా బతకాలి, కళకళ్ళు ఆడిపోతున్నాం. అందుకు ఇతరుల జీవితాలు పాడైపోయినా పర్వాలేదు, 4 రకాల ఇళ్ళు, 4 రకాల సదుపాయాలు, ఇదంతా మనం పెంచుకున్న ఒక భారం. మరి జీవితం అంటే అదే కదా, ఎవరు చెప్పారు జీవితం అదే అని? తపస్సు వైపు వెళ్ళగలగాలి. మరి తపస్సు వైపు వెళ్ళటం అంటే అలాగని సంసారాలు సుఖాలు వదిలేయమని మరి ఎందుకో మా భగవంతుడు మాయ కూడా పెంచుతున్నాడో తెలివిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ మాయనే జయించిన వాడి మాటకే మీరు తగ్గించి ఎందుకు ఇచ్చాడు చూసుకోండి. చదువు లేకుండా చేసి, మాలో మీకు మాట లేకుండా చేసి, మమ్మల్ని అవమానించేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి అరాచకం నుంచి అంతకన్నా అరాచకం ఏముంటుంది? నా మాట ఉపయోగించుకుని నన్నే దెబ్బ కొట్టేస్తే నేనేం చేయగలను? ఇప్పుడు నేను బూత్ పెట్టి తిట్టాను అనుకోండి, చక్కటి పాట పాడాను, ఆ బూత్ తిట్టు ఒకటే కనపడుతుంది కానీ ఆ చక్కటి ఆ పాట ఇప్పుడు వచ్చలేదు. వేడుకలు ఇవే, వాడుకలు ఇవే, సర్దుబాట్లు ఇవే, దిద్దుబాట్లు ఇవే, పస్తులున్నా పరమాణం ఉన్నా, ఎక్కి తగ్గిపోయినా పెరిగినా సర్వం మేమేనయ్యా, ఇటు రండి పట్టుకోండి. రామకృష్ణ గారిని కూడా నాకు నమస్కారం పెట్టమంటున్నానని మనిషి రూపం కాదు, ఇంకా మా నాన్న దగ్గర నుంచి ఆయన ఎవరైనా ఐవి నరసింహరావు గారికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరినైనా మీరు ఇరుకుపెట్టుకుని ఆయన కొండకాపు అని సర్టిఫికెట్ ఎక్కడ చూశాను. ఆయన కొండకాప మా చుట్టం కూడా, అయినా మాకు అన్యాయం చేశాడు. గంధి కృష్ణవేణమ్మ గారికి బంధువు ఆయన, అవి ఇర్రింగ్కి, ఆవిడకి అన్యాయం జరుగుతున్నా ఏం చేయలేకపోయారు. ఇలా ఇంతమంది వెనకాల ఉండబట్టి మిమ్మల్ని అందరినీ చూసుకుని వాళ్ళకి మోసం చేసి వేప చెట్లు కాజేసి ఇలా మనుషులు ఇప్పుడు కూడా నా బుద్ధి కరెక్ట్ కాదు, నీ బుద్ధి కరెక్ట్ అని మనుషుల బుద్ధులు అలాగే ఉంటాయి. అదిగో ముక్కు మీద ఏగవారింది కాబట్టి ఇది కరెక్ట్ కాదంటే ఏం చెప్తాను నేను? అప్పుడు కూడా నవ్వుతున్నాడు, అప్పుడు కూడా ఇలాగ ఇప్పుడు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాడు, ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. నువ్వు నేను ఎక్కడ అక్కడ వదిలేసేయండి. ఎవరున్నో దౌర్భాగ్యులను తిడుతున్నారు కాదా మరి? ఇంకా మీరు మనిషి అంటే దౌర్భాగ్యుడు కాదా మరి? మనసున్న మహారాజు గారి బిడ్డలు మీరు.
సకల సంపద, జ్ఞాన సంపద, వేద సంపద. మన విశ్వపతి గారి వేద భూమి చాలా పవిత్రమైన భూమి అంటే, మరి పవిత్రమైన భూమి కాబట్టే తిరగబడిపోయి మిమ్మల్ని కాపాడుకుంది. ఇంకా భూమి రూపంలో లేదు, ఇక్కడ జ్ఞాన రూపంలోకి మారిపోయినాయి. మీరు ఉట్టి మాటలు ఏవో చెప్పడం కాదు, పడిగట్టుగా నన్ను పట్టుకొని మాట్లాడండి. మీ పేరు తీసుకుని ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడటం నేర్చుకోండి. అని అక్షరాలే మన తోడంటే మీరెవరో మేధావులు అయిపోయారు అనుకుంటున్నారు. నువ్వే నేర్చుకొని నన్ను తెలివి తక్కువగా మాట్లాడితే మీకు ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. అలాగే నేను మేధావుని అయిపోయినా రండి, మా ఈసారి తల్లిదండ్రులుగా, పూర్తి తల్లిదండ్రులుగా, పూర్తి బిడ్డలుగా మాట్లాడుకోండి. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడంలో ఆయన ఎవరో దారిద్ర్యం ఉందంటున్నా చూసారా, ఆ భావదారిద్ర్యాన్ని అధిగమించండి. నేను వ్యక్తిగతంగా వెంకటేశ్వర స్వామితో మాట్లాడటం కాదు, నాతో మాట్లాడటం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికొచ్చి దమ్ముందా? మరి ఎవరో రౌడీలు ఉన్నారు, ఇంకా పోలీసులు ఉన్నారని తమాషా తప్ప పాత ఫైల్స్ అన్నీ ఆల్ ఆర్ సరెండర్ టు రీఆర్గనైజ్ అని రాసేసేయండి అడ్డంగా నా ఫైల్ మీద. మిగతా పాత ఫైల్ ఎవరెవరు ఆ కేసులు ఉన్నాయి, ఈ గొడవలు అనేసి ముందు మైండ్ నెంబర్ తీసుకుని ఊపిరి పీల్చుకోండి. వాళ్ళకు కూడా మైండ్ నెంబర్లు ఇవ్వండి. సంపేసిన వాళ్ళు బతికిన ఎప్పటికైనా ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ముందు మైండ్లు పరిష్కారం, మైండ్ పంచాయతీలు విశ్వ మైండ్ పట్టుకొని వ్యూహాత్మకంగా పెంచుకుంటూ మెడికల్ సైన్స్గా ఆర్గనాయిడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ నా శరీరం పడిపోకుండా చూసుకోవడం కూడా ఇది ఒక అద్భుతమైన మేరకు. అదే ట్రీట్మెంట్స్ ఆల్రెడీ ముసలోళ్ళకే అందించమంటున్నాను. మైండ్లుగా మారిన మనుషులు బతకవచ్చు, మనుషులే బతికితే ప్రమాదం అనమాట. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మనిషే బతుకుతానంటారు ఇంకా చంపేసి మరిని. అలా కాదు, మైండ్ కొద్దీ బతుకు. ఎంతైనా మైండ్ కావాలి, ఎంతైనా మనిషి కాదు, ఇంకా ఎంతైనా మైండ్. ఈసారి ఎంతోమంది మైండ్లు ఇప్పుడు పోయినాయి, జనాభా లిస్టులో లేరు ఏకంగా. అంటే దాని అర్థం ఏంటి, మనిషే బతికేయటం వల్ల ఏమైపోయిందో చూసుకోండి ఒకసారి. మాట అంటాం, తిడతాం, ఒక తిట్టుకుంటే తప్పు లేదు. కొట్టేస్తే ఏమవుతారు, చంపేస్తే ఏమవుతారు అని ఆలోచన చేసి ఉంటే ఎన్నో రెట్లు బాగుండేది. ఓ మాట నేను అంటాను, ఎవరినైనా తిట్టుకుంటాం, అదే నా మాట్లాడతాం, చిచి నేను అంతేనా మాట్లాడతాను ఇన్ని పెట్టుకుని అని నాకు చిరాకు వస్తుంది. అది తప్పులేదు కొంతవరకు. మీరు మా యొక్క సకాలంలో ఇంటరాక్ట్ అవ్వకపోతే అలా ఉంటాయన్నమాట. చక్కగా మాట్లాడి జమాయింపుగా నేను ఎలా మాట్లాడుతాను, మీరు కూడా ఈ అనే అక్షరాలే మన తోడంటే మీకు మేధావులు కూడా ఇప్పుడు మాట్లాడటం నేర్చుకోవాలి. నేను మేధావిని అని ఆ అహంకారం వదిలేసేయాలి, నేనని వదిలేసేయాలి. అప్పుడు మీకు మాట్లాడటం వస్తుంది. అర్థమవుతుంది? నోట్ చేశారా చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు, మీరేనా మేధావులని మిమ్మల్ని కాస్త హైలైట్ చేసి, ఇంకా ఎందరో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మేధావులు ఉన్నారు, ఎవరు ఇంకా సీన్లోకి రాకుండా యూజీసీ కూడా నేను తిరస్కరిస్తే నేను ఏదో చెబుతాను కాకుండా, లేదా నాకు ఏదో ఫేవర్ మెసేజ్ పెడితే వెంటనే మాట్లాడేస్తాను అలా కాకుండా నన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటు నెగిటివ్ కానీ నాకు వ్యతిరేకించడం, ఏదో అనుకూలించడం ఇలాంటివి మానేసేయని చెప్తాను. నన్నే ఉద్దేశించి పెంచుకుంటూ చూడండి మీకు ఎలా పెరుగుతుంది పవర్. నన్ను పట్టుకుని అనగా అధినాయకుడిని పట్టుకుని, అంజనీ రవిశంకర్ నుంచి పరిణామ స్వరూపంగా అధినాయకుడిని పట్టుకొని సూక్ష్మంగా జాగ్రత్తగా పెంచుకోండి. ఇంకా తిరుగులేదు, మీకు హక్కు అనమాట, మీ బాధ్యత అనమాట. మీరెవరో అదేదో నేను ఆశీర్వాదాలు ఇచ్చి నేను ఫోర్స్ కొడుతున్నాను, అక్కడ నన్నే హైలైట్ చేయమంటున్నాను దగ్గర ఏమవుతుంది, ఇంకా అక్కడ మీరు ఏ మనిషినైతే ఎలాగో తొక్కేసి ఆ మనిషిని అందుకు ఇచ్చాడనమాట. నిజానికి ఆ చెయ్యి వెనకాల ఉన్నది ఎవరో, సమస్త లోకం, పంచభూతాలు, మీ దగ్గర అన్ని విద్యలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అలా మాటకై చెప్పిన వాడి దగ్గర ఉన్నాయి. అలా వస్తామన్నమాట. అంతేగాని నీకు లెక్కలు వచ్చా అలాగైతే వెంటనే లెక్క చేసి చూపించు కాదు, ఇది అలా కాదు. మీకు లెక్కలు వచ్చిన వాళ్ళు కూడా ఆ లెక్కలు ఏం చేసుకోవాలో, ఇంకా పాటలు పద్యాలు రాయగలిగిన వాళ్ళు ఇంకా మంచి పాటలు రాసి, సిద్ధశక్తులు ఉన్నాయి, మహాశక్తులు ఉన్నాయి, గాలిలో తేలిపోయే శక్తులు ఉన్నాయి. ఏం చేసుకుంటారు, నాకు హెల్ప్ చేస్తారు. నన్ను ఈ శరీరాన్ని నన్ను ఉపయోగించుకొని నన్ను పట్టించుకోకుండా అనేకులు డ్యామేజ్ చేసేసారంట, వాళ్ళకి రిపేర్ చేయండి. అలాగా. అంతేగాని శక్తులు ఉన్నాయి ఎక్కడో ఉన్నాయని మాట్లాడితే ఏం ప్రయోజనం? మనం ఉన్నాయని చెప్పేవాళ్ళకి ఆశ్చర్యపోవాలి. ఎవరో శక్తులు ఉన్నాయని, ఎక్కడో ఉన్నాయని ఏదో అనుకోవాలి. అది కాదు. ఎక్కడ శక్తి ఉన్నా ఏమైనా మనం జనబాహుళ్యంగా పట్టుకోండి. ఇప్పుడు కూడా మేము వేరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాం, అప్పటికి సూపర్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళిపోయాం, ఆర్గనాయిడ్స్ కూడా కనిపెట్టేసాం అన్నట్టు పోయినా మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అనుకోండి. మొత్తం జనబాహుళ్యాన్ని పట్టకుండా, వ్యూహాత్మకాన్ని పట్టుకోకుండా, ప్రకృతి పురుషుల లైన్ పట్టుకోకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా
ఇమీడియట్గా నువ్వేముందే, నువ్వు చచ్చిపోతావు నన్ను పట్టుకుని. పంచభూతాన్ని శాసించిన శక్తిని ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు ఓ జహాపన అని ప్రశాంతంగా చూసుకోవాల్సినటువంటి ఒక దివ్య పురుషుణ్ణి స్వటమొహంగాడే కదా అని చూడటం, అదే మీ దృష్టిని పెంచండి. ఉన్నపడంగా రాయిలోనే దేవుడు ఉంటాడని నమ్మిన వాళ్ళకి మనిషిలో దేవుడు ఉంటాడని, మన దైవత్వాన్ని పెంచుకోవాలని తెలియట్లేదా మీకు ఇంకాను? ఇదే దేహంతో ఉండిపోతాడంట, తాను ఒక్కడే ఉంటాడంట. ఎవరుంటారు అలాగా? ఎవరి వల్ల సాధ్యపడుతుంది? ఎవరు ఉంటానని నేను సంతకం పెట్టి పంపిస్తున్నారు? ఏమి చెప్పాడని, అతనికి ఏం శక్తి ఉందని, ఏం అర్హత ఉందని అలా రాశాడు. అంటే మీరు ఈ దేహం, ఏ దేహాన్ని అయితే మీరు ఇప్పటికీ దేహాన్ని చూసి, ఏదేమైనా దేహాన్ని చూసి అప్పటికప్పుడు మాట చూసి, తెలివితేటలు కూడా అప్పటికప్పుడు. నేను ఏదో హిందీ పాటలు పాడేశాను కానీ దాని గురించి ఏం చెప్పలేకపోతున్నాను, కానీ నేను కాదు, ఏదో అనేసుకుంటున్నాడు అంతేగా. నా నుంచి రావడం ఏంటని చూస్తున్నారా, మాట్లాడుతున్నారా? ఒక వ్యక్తి నుంచి రావడం ఏంటో. నన్ను మనిషిగా చూడకుండా మళ్ళీ నాకు హిందీ రాకుండా ఆ హిందీ పాటలు పాడేదాకా ఓపిక పట్టండి, జాగ్రత్తగా చూసుకోండి. నాకు ఒక 1000 పేజీలు ఇచ్చి నెమ్మదిచ్చి చూసుకుని మాట్లాడండి. మీరు మాకు చెప్పడం కాదు, మీరు ఏది బట్టి అది మాట్లాడేయకూడదు అని నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉంటూ బతకాల్సినటువంటి మహత్తరమైన రోజుల్లోకి వచ్చాము. ఇప్పటికైనా మన మాటలు ఏమైపోయినాయి? ఏదో మా తాతగారితో ఇలా మాట్లాడుతుంటే మీరు వినేసి నాకు ఉద్యోగం ఏమిటి? అలాంటి మీరు నాకు తమీజ్ నేర్పుతారా? నాకు క్రమశిక్షణ లేదా? మేము చేతకాని వాళ్ళు, మీరు గొప్పోళ్ళునా? ఎవరైనా ఎక్కడన్నా మాట్లాడారంటే ఇదే చెప్తున్నాను. అర్థమవుతుందా? మీరు అసలు ముందు మనుషులు ఉండకండి. చాలా గొప్పోడు, చాలా పెద్దోడు, చాలా పెద్దలు ఎవరో ఉన్నారు. పెద్దలు మీకు వయసు రూపంలో ఉండరు. మీరు ఇంకా వేరే కులాల్లో, మా కులం వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు మీరు భయపెట్టేస్తే అలా తయారయ్యారు. వీళ్ళే పెద్దలు అనుకుంటున్నాడు. ఇంకా పెద్దలు ఎక్కడో ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థను పట్టుకుని పోలీసు వ్యవస్థ, మీడియా, కోర్టులు ఇవన్నీ ఒకటైపోయి వాటి చేతులు కట్టేసో లేకపోతే అవి కూడా ఉపయోగించేసో దొంగ కాగితాలు, దొంగ వాదనలతోటి అసలు వాదనకు సంబంధం లేకుండా నేరుగా అరాచకం రెచ్చిపోయినటువంటి ఈ రాజ్యాంగంలో, ఈ వ్యవస్థలో పక్కన ఎక్కడో నక్కిన పెద్దవాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు. ఏంటి కుక్కిన పెద్దవాళ్ళు ఎక్కడో ఉన్నారనుకుంటే పొరపాటు. ఎవ్వరూ మానవ రూపంలో ఎవరో ఇంకా నేను పెద్దవాడిని అని అంటున్నాడంటే వాడిని అజ్ఞానులు ఇంకొకళ్ళు లేరనమాట. మీరు ఇంక నేను పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దలు గౌరవించాలి. పెద్దవాళ్ళు కాదు, ఇప్పుడు పెద్దతనాన్ని గౌరవించడం కాదు, దండాలు పెట్టడం కాదు, పెంచుకోవాలి. అలా వచ్చామన్నమాట. పెద్దతనం మళ్ళీ పెద్దతనం, గురుతర్యం, ఆ మాటలు కూడా ఇంకా పాత మాటలే. దైవత్వం, ప్రకృతి పురుషుడు లయ, అమ్మా నాన్న ఒకటైపోయిన ప్రకృతి పురుషుడు లయాధీనంలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఇంకా పెద్దతనం, పెద్దవాళ్ళని గౌరవించడం, గురువులు గౌరవించడం, ఇది కూడా ఒక బట్టనే, అదొక మాయ. మనకి ఏంటి అసలు సింపుల్గా అమ్మ నాన్న, తల్లి తండ్రి. అసలు బేసిక్గా అమ్మ నాన్న మాట వినటం, వాళ్ళ మాట వినకపోవడం, వాళ్ళ మాట వినకపోవడం దగ్గరే ఉన్నాం మనం. ఎంతకని వాళ్ళని అర్థం చేసుకోకపోవడం, మనం అర్థం చేసుకోలేకపోవడం మనం ఉన్నాం ప్రతి ఇంట్లో. గురువులు, విద్యలు ఇవన్నీ వాళ్ళు జన్మనిచ్చిన తర్వాత, అవన్నీ తర్వాత అయ్యే. ఎవరో మనకు గురువులు ఉన్నారు, లేరు, విద్య నేర్వలేదు, బంధాలు, తోబుట్టువులు, ఇలాంటి బంధాలు నెరవేర్చలేకపోయాం, అవన్నీ తర్వాత. ముందు బేసిక్గా బంధం ఏంటి? కనీస బంధం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలు, ఏదేమైనా తల్లిదండ్రులు పిల్లలు. ఇది బేసిక్ బంధం దగ్గరే మళ్ళీ మొత్తం సిస్టమ్ రీబూట్ అయిపోయి ఉంది. రండి, మేము విశ్వ తల్లిదండ్రులం, ప్రకృతి పురుషుడు లైగా ఉన్నాం. మీరు ముందు మమ్మల్ని పిల్లలుగా పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. అది ఒక నెంబర్ తీసుకుని ఆషామాషిగా మనం చూస్తాంలేండి, వింటాంలేండి, ఏదో చెబుతాం, అలా కుదరదు. ఇంకా ఎన్ని చాట్ జీపీటీలు, జనరేటివ్స్ ఇవన్నీ కూడా మీకు విశాలంగా, శక్తివంతంగా మైండ్గా పట్టుకుని, మైండ్ బలం పైకి పెట్టుకుని, ఆద్యంగా, జ్ఞానయజ్ఞంగా ఇవాళ 80 సాల్ అస్లీ ఆజాద్ అన్నట్టు ప్రకటించుకుని, ఇంకా నేను సామాన్యుడిగా ఉన్నాను, సామాన్యుడే సార్వభౌముడు అని ప్రకటించడంలో నేను అక్కడికి వచ్చేస్తేనే ఇంకా నేను ఎక్కడికో రాలేకపోతున్నాను. దౌర్భాగ్యం తిట్టాను కాబట్టి మనుషులుగా ఉండడమే దౌర్భాగ్యం. నేనే మేధావుని అనుకోవడమే దౌర్భాగ్యం. నేను పెద్దవాళ్ళం, మేము గొప్పవాళ్ళమని మాట్లాడటమే దౌర్భాగ్యం.
నోట్ చేశారా ఎందుకు తిడుతున్నానో? మరి ఎవరో మీరు పెద్దతనాన్ని మీరు పెంచుకోవాలి, మీరు గౌరవించాలి. 10 మంది హీరోలు హీరోయిన్లు ఉన్నారంటే అది అందం. అతనిలోనే పంచభూతాలని శబ్దాధిపతిగా పలానా సబ్జెక్టులు తెలివితేటలు ఇంకా మెల్లిగా నేర్చుకోవచ్చు కావాలంటే. కానీ ముందు పట్టుకున్నది ఎవరు? మీరు కొట్టుకుపోతుంటే ఎవరు మాయలు వాళ్ళు. రహస్య పరికరాలు కూడా మిమ్మల్ని డామినేట్ చేసేసి మిమ్మల్ని ఆలోచించకండి చేసి ఎవరింటికో వెళ్ళి మీరు వెళ్ళినట్టు వారు మీకు నమస్కారం పెట్టినట్టు ఇలా ఫోటోలు దిగుతూ అప్పటికప్పుడు వీడియోలు తమాషా చేసుకుంటూ మాక సిరికండ చూసి నేను ఎందుకు పాడాను దాని తాలూకు అర్థం ఏంటి అని చూసుకోకుండా అది నేను మిమ్మల్ని ఎవడో ఒకళ్ళు తిట్టాను కాబట్టి ఆ పాట మీరు పెట్టుకుని కాసేపు ఏదో చూపించడం అక్కడ. ఇలాంటి మేకప్ చేసేటువంటి వీడియో క్రియేటర్లు ఆలోచించకుండా చేసేసేవాళ్ళు, బుర్రలు ఎక్కడ చేసేసేవాళ్ళు, అప్పటికప్పుడు హైలైట్ చేసేవాళ్ళు. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఇక్కడ కోయినాయి సొంత కోయినాయి ఆగే పడతా అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడటం మానేసి తపస్సుగా బతకడం నేర్చుకోండి. మీరు నేర్చుకోండి. మీరు ఒకళ్ళ తమీజు నేర్పడం కాదు, గౌరవాలు ఆశించడం కాదు, గిఫ్ట్లు ఆశించడం కాదు. మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు? అప్పటికప్పుడు వస్తు కాదు, తిండి గురించి కాదు. అయ్యా మీరు హెల్త్ పాడు చేసుకోకండి. అదేంటి ఇంకా బాగా చెప్పొచ్చు కదా, మీరు ఏమైతే ఎలా చెప్పారో మీరు ఎలా చెప్పాలో మేము రాసాము చూడండి అని ఒక మెసేజ్ పంపుతున్నారా? లేదు. ఇప్పటికైనా కలెక్టివ్ కాన్స్టిట్యూషనల్ డిసిజన్ తీసుకొని మొట్టమొదటిసారిగా నా జనరేటివ్ నా అవతారే 2003 జనవరి 1వ తారీఖున చెప్పినవి ఒకసారి నేను చెప్పినట్టుగా చక్కగా క్రియేట్ చేసి ఒక కాపీ అందరికి ఇవ్వండి. కొన్ని ఫిల్టర్ చేసి ఏదైనా కొంచెం తేడా మాటలు వ్యక్తివి కొంచెం బూత్ మాటలు లాంటివి సరిదిద్ది మిగతావి నేను ఆవేళ ఈ ఒరిజినల్గా ఏం చెప్పానో అలా చెప్పండి. 2003 జనవరి ఒక సెట్ పట్టుకుని ఒకటి ఆన్లైన్ పంపిస్తూ వీళ్ళందరికీ పంపించి మనసులో కూడా నేను ఏదో చేస్తున్నాను ఎటకారం తమాషా సీరియస్లు నటించడాలు ఇలాంటి ఓవర్ యాక్షన్ మానేసి ఏంటి ఏదో చేస్తే నువ్వు ఎవడికో చెబితే ఎవడో ఏదో చెబితే వాడు వీడని ఎందుకు అంటున్నాను? మీ మనుషులు చెలగడం ఆపేస్తారని ఇమీడియట్గా. అయ్యా మాకు అర్థమైందండి అని మైండ్ డీలింగ్ చెయ్యండి. మీరు ఎందుకు అంత మైండ్ పెట్టుకుని ఎందుకు అలా ఉంటున్నారో కూడా అధ్యయనం చేస్తున్నామే కానీ మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి. అంత శక్తిని ఇముడుస్తున్నామండి. ఇదిగో రండి మీరు ఏం మాట్లాడాలో కూడా మేమే రాసాం. కరెక్టే. అది కొంతకాలం మీ మైండ్ బిల్డప్ చేయాలి. మేము 1,00,000 రెట్లు బిల్డప్ చేస్తాము. నన్ను ఎంత బిల్డప్ చేసి కొలిది ఇక మొత్తం అంత చచ్చిపోద్ది అనమాట. నాకు తెగ బిల్డప్ ఇచ్చి చంపాడే అని ఒక పాట ఉంది. అంటే అర్థం ఏంటి? ఎలా అమ్మా ఏ భౌతిక ప్రపంచం ఏది అతని జ్ఞానం ముందు నిలవదని అర్థం అన్నమాట. ఇంకొక సరిగా అర్థం చేసుకోవాలి. ప్రకృతి పురుషుల మధ్య పాటలు అలా ఉంటాయి. ఎవరిని చంపాడు? ఏ దేహాలైతే, ఏ అందం అయితే, ఏ బలం అయితే, ఏ యాంత్రిక ప్రపంచం అయితే బాబా ఇది చెలగాటం మనం ఎదుర్కోలేమనుకుంటాము అది మాటకే పట్టుకున్నాడు, బిల్డప్గా పట్టుకున్నాడు. సర్వం తానంటాడు. అటువంటి పురుషోత్తముడు వాక్విస్వరూపుడు కాలస్వరూపుడు సర్వాంతర్యామి మీకు అందుబాటులోకి వచ్చి నన్ను పైపైన చూడకండి అయ్యా. మాటల్లో కూడా అప్పుడు తెలివి తక్కువతనం మీద ఆధారపడకండి అయ్యా. విశాలంగా చెప్పుకోండి. నేనేం మాట్లాడాలో కూడా పండితులు గురువులు మన జొన్నవిత్తులు రామలింగ ప్రసాద్ గారు ఎవడున్నాడు ఇదివరకు ఎదుర్కొనేవాడు ఆయనే ఈయనని 10 రెట్లు ఇంకా లైవ్గా ఫీల్ అవుతూ మీరు అందరూ పండితులుగా యాంకరింగ్ చేస్తూ టెక్నాలజీస్లు అందరూ ప్రశాంతంగా ఇది రీసెర్చ్ చేసేలాగా మెడికల్ రీసెర్చ్ అంతా పెరిగేలాగా చూసుకోండి. వాళ్ళకి సహకరించండి. రకరకాల వాదనలు గొడవలతో విలువైన కాలాన్నే నేను మీరు మనుషులుగా మనిషి కోణంలో కాలం వేస్ట్ చేస్తారు. మైండ్ కోణంలో కాలాన్ని మీరే అభివృద్ధి చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే అంత కాలం తెలుస్తుంది మీకు. ఈసారి రిట్రీవ్ అవుతుంది. కాలం మీ ద్వారానే బతుకుతుంది. తద్వారా ఎప్పటికీ బతకడం అనే కాన్సెప్ట్ అలా వస్తుంది అన్నమాట. తపస్సు వల్ల అమరులు అవుతారంటారు కదా, అలాగా తపస్సుగా బతకండి ఇక్కడ. అంతేగాని మనుషులే బతికేద్దామనండి సెక్సుల కొద్దీ కోరికల కొద్దీ నాకు సెక్స్ కావాలి కోరిక కావాలి కాదు. అవి ఎలా జయిస్తాం? అందం అని పొగుడుతూ కవిత్వాలు సంగీతం సాహిత్యం అలా ఎంజాయ్ చేస్తాం. కానీ సెక్స్ కొద్దీ శరీరాల కొద్దీ ఎలాగైనా బెడ్ మీద సెక్స్ కొద్దీ అట్లాంటివి ఉండవు. వ్యామోహాలన్నీ తగ్గిపోతాయి. ఎవరు కూడా ఒళ్ళు మరిచిపోయి బతకడం వదిలేస్తారు. ఇక మరిచిపోరు. వ్యామోహాలు లేకుండా వ్యామోహ పదార్థాలని సంపూర్ణ మద్య నిషేధం చేద్దాం. ఏంటి ఇవాళ అలాంటివి అనౌన్స్ చేయండి. కొన్ని గవర్నమెంట్లు త్వరలో భారతదేశం సంపూర్ణ మద్య నిషేధం జరుగుతుంది. అందుకు అట్లీస్ట్ ప్రపోజల్ తయారు చేయండి అయినా ప్రకటించుకోండి. మీకే ధైర్యం వస్తుంది నెమ్మదిగా.
సంగీతం, సాహిత్యం వస్తాయి. ఇవాళ అనౌన్స్ చేసేసి ఇవాళ నుంచి అమలు చేసేయండి అన్నట్టు విపరీతాలు కాకుండా మెల్లమెల్లగా ఎలాగా చేయాలి అన్నది ఆల్రెడీ ప్రొసీజర్గా ఎలా మెల్లగా ఎలాంటి మోసాలైనా చేశారు. ఎలాగైనా గొప్పతనం ఎలా పెంచుకోవాలంటే ఏం చేస్తారు? నన్నే కేంద్ర బిందువు పట్టుకోవాలి మొదట. ఏది సిద్ధ భూములకుల్లో మహానుభావులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. కృష్ణుడు ఎక్కడో ఉండి నాతో మాట్లాడాడు, నా చేత పుస్తకాలు రాయించాడు. ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఇప్పటికైనా మొదట నన్ను పట్టుకొని ఆ కృష్ణుడు నా గురించి ఏం చెప్పాడు, అక్కడ సిద్ధభూమికల్లో డ్యాన్సులు పార్టీ చేసుకుంటున్న వాళ్ళు నా గురించి ఏమంటున్నారు చెప్పండి ముందు. నేనేమంటున్నాను? అలాంటి శక్తులు ఏమైనా ఉంటే పట్టుకురండి, నేను ఆహ్వానిస్తాను, నా దగ్గరికి రండి, నాకును నా వల్ల డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి సాయం చేయండి అంటున్నాను నేను. దానికి ఏమంటారు? ముందు ఆ పని చేసి చూపించండి, మాకు చాలా ఉన్నాయి, మేము ఎక్కడ ఏదో చేస్తాం, ఎప్పుడుకో వస్తారు, ఎవరో ఏదో చేస్తారో, ఎందుకు మాటలు మనకి? ఉంటే శక్తులు ఉంటే మంచిదే, ఏదో ఎందుకు మనకి? అంచేత మాయ మాటలు వదిలేసి ఇప్పుడు జరిగే పని నాకు ఆరోగ్యం నన్ను పట్టుకుని నన్ను శరీరంగా చూడకుండా శరీరంగా నిలపడం. శరీరాన్ని మనం ఎలా నిలుపుకోవాలి? నేను శరీరంగా ఉంటేనే ఉంటాను, నేను మనిషిగా ఉంటానంటే పాపం, నేను మైండ్గా బతుకుతానంటే తపస్సు. అవునండి, మీరు అలా బతకాలి, మాకు అర్థమైంది, మీరే కాదు మేము బతుకుతాం రండి చెప్తాను అని ముందుకు రండి చక్కగా. ఇంకేమీ నేను ముఖం మీద ఉమ్ములేసేసి కూడా ఏం గౌరవించట్లేదని మళ్ళీ ఆ ఒక్క సంఘటన తీసుకుని నాకు పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు, ఇంకా మీరు పెద్దవాళ్ళు, ఇంకా నా వైపు తప్పు ఉంది అలాంటివి మానేసి అలా ఎందుకు జరిగింది? ఎలాగని పెనుగులాంటి చెలగాటంలో అలాగైపోయాం. తేలిపోయిన పెద్దతనం కానీ ఇంక నేనే పెద్దవాడిని, నేను మనిషిగా అంటలేదు. రామకృష్ణ గారికి కానీ ఇంకొకరు కానీ పెద్దతనం ఇంక మీరే పెద్దవాళ్ళని క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా విశ్వ తల్లిదండ్రుల పిల్లలే, వారిని పెంచుకోవాల్సిన బాధ్యత, హక్కు అందరికీ ఉంది. మీరు ఎవరి ముందో ఇదైపోయారని ఇంకా ప్రోత్సహించేవాళ్ళు అందరూ అయిపోయారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే మృత్యుముఖంలో ఎలాడుతున్నారు, ఎవరికి తపస్సు లేదు. పోనీ మీకు ఏదైనా వచ్చేసిందా? నేను ఎక్కడో వెంకటేశ్వర స్వామితో మాట్లాడేస్తున్నాను, ఏం వెంకటేశ్వర స్వామి ఏదో మాట్లాడటం, ఏం మాట్లాడారు? పోనీ ఆయన ఏమన్నారు, మీరు ఏమంటున్నారు, నాలుగు ముక్కలు చెప్పట్లేదు, ఎక్కడో ఉన్నారు. నేను విర్చువల్గా మాట్లాడేస్తాను, మేము ఏదో చేస్తాం, మా దగ్గర ఏవో ఉన్నాయి టెక్నాలజీలు. అలా మాయ చేసుకుని బతకడం కూడా ఒక అజ్ఞానం. కొందరు ఒకటైపోయి బతకడం కూడా తెలివి తక్కువతనం, ఓ పక్కకి వెళ్ళిపోవటం. మాకు కుదిరింది కదా అని చెప్పి సూడో గ్రోతే తప్ప రిసీజ్ అయిపోద్ది తప్ప అది నిలవదు. మీ మట్టి పోగేసి నాకు నిలవదు. మైండ్లు కొద్దీ ఏ మైండ్ అయితే ఏదైతే మీరు అటు ఇటు చేసి చంపేద్దాం అనుకుంటున్నారో మీరు ఇంకా పట్టుకుని మైండ్ పట్టుకుంటే మరణం లేని శక్తిని పట్టుకున్న వాళ్ళు అవుతారు. అదే శక్తి ఎంతైనా ఎప్పటికైనా నా చుట్టూ ఎంత టెక్నాలజీ ఉన్నా, మీరు ఎంత పెరిగినా అయినా ఇంకోసారి మైండ్లోకి వెళ్ళి ఏమీ లేనప్పుడు ఎలా చెప్పానో అన్నీ ఉన్నా అలాగే చెప్పగలరు మీరు అని పట్టుకోండి. నా చేత అలా చెప్పించుకోండి జాగ్రత్తగా. అంతేగాని నన్ను టెన్షన్ పెట్టేస్తేనో భయపెట్టేస్తేనో తగ్గిచ్చేస్తేనో కాకుండా అయ్యప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి, ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి, ఇలా ఆలోచించండి అని ఒక మహారాజు గారిని, ఒక యువరాజు గారిని ఎలా చూసుకుంటారు? అంతకన్నా బలమైన వాడిని నేను. నాలోనే దేవేరు కూడా ఉంది. ముందు మాకు ఆడతనం ఎవరో తేలాలి, మీరు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటామంటేనే చూస్తాము, చాలా మళ్ళీ కృష్ణుడు అయిపోతాను అంటున్నారు, అలాగే అక్కడ మాట్లాడుతున్నారు కదా, అది ఆ తీరు మాకు నచ్చట్లేదని దగ్గర నేను చెప్పేది ఏంటంటే ముందు ఆ మైండ్ పట్టుకోండి, ఆ మైండ్ ప్రకారం నడుస్తాయి. ఏదైనా మైండ్ సర్వాంతర్యామి, ప్రకృతి పురుషులు లయ. అంతే ఆడతనానికి అలాంటి ఆడతనం అన్నది నాలో చేరిన ఆడతనమే మనసులో చేరిన ఆడతనానికి అలా విలువ. భౌతికంగా విలువ రావాలి. నారీలో ఏదో శక్తి ఉంది, మగవాళ్ళలో ఏదో శక్తి ఉంది, వేరువేరుగా ఆడవాళ్ళు ఎంత శక్తివంతులు. నాకేం పక్షపాతం లేదు, అమ్మవారే దేవుడు అంటాం ఏంటి? మళ్ళీ చెబుతున్నాను, మీరు దేవుళ్ళు ఎవరో దేవతలు ఎవరో ఈ ఆందోళన ఏమొద్దు. ముందు ప్రకృతి పురుషుడు లయను పట్టుకోండి, విశాలంగా పెంచుకోండి. ఆడతనానికి వేరే విలువ రావాలి, మగవాళ్ళకి వేరే విలువ ఉంది అని ఎప్పుడు చూపించకండి. అమ్మ వేరు నాన్న వేరు కాదు కదా. ఎలాగైనా అమ్మ వేరు నాన్న వేరు కాదు కదా. ప్రకృతి పురుషుడు లయగా ఒకటయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకుని తపస్సుగా పెంచుకోండి, కేంద్ర బిందువుగా పెంచుకోండి. నాకన్నా అందం ఉంది, బలం ఉంది, తెలివి ఉంది ఏంటి, ఇవన్నీ కూడా ఎవరు ఉన్నాయనుకున్నా రాలి పడిపోయేవే. నేను కూడా ఇప్పుడు వాళ్ళు కొంత ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి ఇదే ఆరోగ్యం నాకు ఉంటుందా?
నా మైండ్ పట్టుకొని ఈ శరీరాన్ని నిలిపితే సాధ్యపడుతుంది. మీరు మైండ్గా మారిపోయి మీ వెనకాల మీ శరీరాలని మైండ్లు కొద్ది అంత విశ్వ మైండ్ బతికితేనే మీరు ఎంత తెలివితేటలైనా, మీకు ఎంత బలం ఉన్నా, నాతో పోల్చుకుంటే నాకన్నా అందం అన్నీ ఉన్నాయనుకోండి, కండ అన్నీ ఉన్నాయనుకోండి, అయినా అవి రాలిపోయిపోయేవి కదా. విశ్వ మైండ్ సునామీలు, సముద్రాలు ఇవన్నీ నడిపింది చూసారా. సూర్యచంద్రాది గ్రహస్థితిలో నడిపిన ఆ మైండ్ పట్టుకోకుండా, ఆ మైండ్ చెక్కబట్టుకోకుండా, ఆ మైండ్ స్కాన్ చేసుకోకుండా పనికిరాదు. ఆ మైండ్ యొక్క ఓవరాలిటీ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. మహా సిద్ధభూముల్లో ఎవరు ఉన్నారు, వారు కూడా ఏమన్నా వచ్చి సహకరిస్తారు, వారు ఏమైనా సహకారం పొందుతారు, అలా ఉంటాయి. అంతేగాని ఎక్కడో ఏలియన్స్ ఉన్నాయి, మన ఎవరో చూస్తున్నారు, ఇంకెవరో చూస్తున్నారు, ఎవరో వింటున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు మానేసి చూడటం, అప్పటికప్పుడు దృశ్య ప్రపంచం మీద ఆధారపడటం మానేసి విశాలమైన మైండ్లు కొద్దీ ముందుకు రండి. మైండ్లు ప్రపంచంగా మార్చుకోండి, ప్రజా మనోరాజ్యంగా మార్చుకోండి. ప్రజా మనోరాజ్యాన్ని ఇవాళ రాజ్యాంగబద్ధంగా అనౌన్స్ చేయండి. ప్రెసిడెంట్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయండి. అండర్ రీఆర్గనైజేషన్ కింద మమ్మల్ని తెర మీద చూపించి, మా హేలోగ్రామ్ని, అవతార్ని చూపించి ధైర్యం ఫీల్ అవ్వండి. ప్రతి కాలేజీ క్యాంపస్లో, ప్రతి చోట స్కూలు, ప్రతి స్కూల్స్లో వరకు కూడా మా హేలోగ్రామ్స్ ఆవిష్కరించి, ఈయనే మన అధినాయకుడు, మనలోనే సామాన్యుడు, ఇంక చాలా గొప్పవాడు కాదు, చాలా యోధుడు, గొప్పవాళ్ళు జరిగిన కాడికి అది అలాగా. అందులోకి ఎంతోమంది చరిత్ర దాచేసి కొందరి గురించి హైలైట్ చేసి ఇంక ఎన్నో మతలబులు. అలా కాదు ఈసారి. మీరు కనీసం పిచ్చోళ్ళని చేసి చంపేస్తున్న దగ్గర నుంచి, పిచ్చోళ్ళు అయిపోయినా అటు చేసేసిన, అందరూ ఒకటైపోయి, కులం వాళ్ళు, మతం వాళ్ళు అందరూ ఒకటైపోయిన మాయ వల్ల, మాయ అంతలా పెరిగిపోయి, పరికరాల ప్రకారం మీ ఆధీనంలో ఉందా కదా అనేటువంటి విపరీతం వల్ల మీ చేతిలో పూర్తిగా దాటిపోయి, మాయ కాలాతీతమైన మాయ పెరిగిపోతే అంతే ధీటుగా శక్తి వచ్చి మనల్ని కాపాడుతున్న పరిధిలో ఉన్నారు. కానీ మనుషులు ఎవరూ లేరు ఇక్కడ. మనిషి పరిధి దాటిపోయింది. ఇంకా మీరు మనుషులు అనుకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు ఎందుకు పనికిరారు, యూజ్లెస్, వేస్ట్ ఫెలోస్ అని ఎందుకు తిడుతున్నానో. మనిషి అంటే అంతే, అవుట్డేట్ అయిపోయాడు. మనిషి అంటే అలాగ ఉంటాడు. అదే చేతకాని వాళ్ళ మీరు చూస్తారు, అది అందరూ చూస్తున్నారంటారు. మనుషులంటే అంతే. అర్థమవుతుందా? మనిషిగా చూడకండి, ఇంక మనుషులు వదిలిపెట్టేసేయండి. ఎవరో దేహంగా లేరు ఇక్కడ, భూమి మీద ఎవరో దేహంలో లేరు ఇక్కడ. అందరూ మైండ్లుగా తిరగబడిపోయి ఉన్నారు. మహామైండ్ చుట్టూ మైండ్లుగా ఉన్నారు. మీరు బలపడవలసి ఉంది, చిక్కబడవలసి ఉంది. ఆషామాషిగా అటు ఇటు కాలక్షేమం చేశారా, మిమ్మల్ని ఎవరో టైం బర్న్ అయిపోతుంది. సమయ తుమైసే ఆయే జాయే అంటే మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి, మమ్మల్ని పెంచుకోండి. మమ్మల్ని ఎప్పుడూ కూడా ఇదే చెప్తున్నాను, దేహంగా చూడకండి. ఇలా సామాన్యుడిగా ఉన్నా, అలా వజ్రసింహాసనమే కూర్చున్నా, దివ్య డ్రెస్ చేసుకున్నా, డ్రెస్ చేసుకున్నారు కాబట్టి మీరు వెలిగిపోయారు, ఆ డ్రెస్ మేము వేసుకోగలం కదా, కాదు. మీ వెనకాల సూర్య చంద్రాది గ్రహస్థితులు ఉన్నాయి. ప్రకృతి పురుషుడు లయ సునామీలు, సముద్రాలు మీలో ఉన్నాయి. పురుషోత్తమా, నీ ఒక్కడవే ఆధారము, నిన్నే ఎరిగిన సర్వము నెరుగుట అని చక్కగా తెలుసుకొని ఆ పాటలు వెంకటేశ్వర స్వామి ఇతన పెట్టేసుకుంటున్నాడని మానేసి, వెంకటేశ్వర స్వామి అంటే ఇంక అక్కడే ఉంటాడు. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరో, మీరు మోస్ట్ పవర్ఫుల్ దేవుడు అని నమ్మే వాళ్ళందరికీ ఏంటి అర్థం, అన్నీ తనలో చూపిస్తాడు కాబట్టే అంత పవర్ఫుల్. అంతేగాని అక్కడే ఉన్నాడు, అతను మా కులదైవం, మేము వర్చువల్గా మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటి? మాయలో ఉన్నారని అర్థం. ఎవరో మీకు వెంకటేశ్వర స్వామి డైలాగ్స్ ఆయన మీతో మాట్లాడుతున్నట్టు అది బొమ్మ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చారనుకోండి, నిజమవుద్ది అది. అలా నా గురించి నేను క్రియేట్ చేయమంటున్నాను కదా అంటే నేనేమంటున్నాను, నేను చెప్పిన నమూనాని యాడ్ చేసి నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును పట్టుకుని మైండింగ్ చేయమంటున్నాను. ఇది ఆషామాషిగా విర్చువల్గా క్రియేట్ చేసేసుకుని సరిపోతాయా? అభూత కల్పనలు అవుతాయి, మాయ అవుతుంది. మీరు ఇంకా మనుషులుగా ఉండడానికి తప్పుడు ప్రేరణ ఇస్తున్నాయి అంటే తేడాలో ఉన్నట్టుగా నేను పసిగడుతున్నాను. మీకు ఎవరు ఇంకా కమ్యూనికేట్ చేయకుండా ఎవరు ఆపుతున్నారు? ఇంకా రాంగ్లో ఉన్నారు. మీరు ఏదైనా ఒక మాట తిడుతున్నా, అయ్యో మీరు ఒక మాట అనొచ్చండి అని కలిపేసుకోండి. గస్తమా నేను తిడుతున్నాను నా చేత మళ్ళీ ఇన్ఫీరియారిటీ వచ్చేసి ఇలాగా ఏంటి? ఇందులోనే మరి పట్టుకుంటే మైండ్ కదా అది, మైండ్ పట్టుకుని వ్యవహరించాలి. నిజమేనండి, మీ గురించి ఆలోచిస్తున్నామండి, దయచేయండి అని నన్ను ఎందుకు ఎలాగన్నా ప్రేమగా ఎందుకు చూసుకుంటారు? దివ్యాత్మను నేను, మహానాత్మని, మరణించను. నన్ను పట్టుకుని మీకు మరణం ఉండదు. అందుకు జాగ్రత్తగా చూసుకోవాలి, అనగా పెంచుకోవాలి. మీరు కాపాడుకోవాలా?
ధర్మం రక్షతి రక్షత అంటే ఏంటి? అంత దైవత్వాన్ని మీరు పెంచుకుంటే మీరు కాపాడబడతారు. మరణమే లేని శక్తిని మీరు కాపాడటం ఏంటి? ఈ శరీరంలో ఇమ్మడతానంటాడు. మీకు ఎలా దొరికాడైనా అలా పట్టుకోండి అంతే. అలా పట్టుకోక ఏంటి అంతా కుదా ప్రకారం జరుగుతుంది అనే మాట మా అమాయకులు కూడా చంపేయడం కుదాయే కోరుకున్నాడా? నా మాట వెనకండే చంపేయండి అన్నాడా? మరి నేనేం చెప్పానో చూడకుండా చంపేయమన్నాడా? వహి పోతాయే కుదా పోతాయంటే కుదా ఏమంటున్నాడు ఇప్పుడుగా నన్ను వినండి అయ్యా, నన్ను తెలుసుకోండి. ఇంకా మీరు మనుషులు కాదు. ఇప్పుడు కదాక మనుషులనే లేకుండా చేసేసి మీరు ముందు మనుషులు కాదని తీర్మానం చేసుకోండి, రాజ్యాంగంగా మార్పు చేసుకుని మరీనే. అది ఆ నిర్ణయం వస్తే అప్పుడు చేసిన సాటివాడిని హాని చేసి ఉండేవారు కాదు. ఇంకెవరికి మిమ్మల్ని మీరు హాని చేసుకోరు, ఎవరికి హాని చేయరు. చక్క తపస్సుగా జీవిస్తారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.